కన్నీళ్లు పెట్టుకుంటూ ఎన్టీఆర్ ఇంటికొచ్చిందట నారా భువనేశ్వరి. నారా భువనేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చి ఎంతో ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సహాయం కోరే వచ్చిందట. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పోటీకి సంబంధించిన విషయంలో ఇటీవల భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై చాలా మంది ఎన్నో అన్నారు. ఎందుకంటే నారా భువనేశ్వరికి సంబంధించినటువంటి విషయంలో నిజంగానే నారా భువనేశ్వరి మరి చంద్రబాబు గారికి రెస్ట్ ఇద్దామన్న మాటలకి మరి నేనైనా పోటీ చేస్తానంటూ చెప్తే ఓడిపోతారంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అలా అని కాదు కదా. సో నిజంగానే ఇప్పుడు ఆయన వయసుకి మరి ఇటీవల జైల్లో పడినటువంటి వేదనకి ప్రస్తుతం పరిస్థితులు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గెలవాలి, వైసీపీని అంటగట్టాలి. నిజంగా వైసీపీకి సంబంధించి గుడ్ బై చెప్పకపోతే మళ్ళీ ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మాత్రం ప్రాణాపాయమే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిందట నారా భువనేశ్వరి. ఇప్పుడు జనసేన తెలుగుదేశం ఎలాగో కలిసి వెళ్తోంది, బీజేపీ సపోర్ట్ కూడా ఉంది. మీరు కూడా కలిసి వస్తే బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని కోరారట నారా భువనేశ్వరి. ప్రస్తుతం నారా భువనేశ్వరికి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతగానో సంచలనంగా మారుతోంది. మరి నారా భువనేశ్వరి మరి చెప్పిన దానికి జూనియర్ ఎన్టీఆర్ మనసు కరుగుతుందా? మరి జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఇప్పుడు రాజకీయానికి సంబంధించిన ఈ విషయంలో తను ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించగలుగుతారా అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది.